ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, మనము నార్మల్ హ్యాండ్స్ అన్నట్టు, ఇది లైనింగ్ క్లాత్ లేదు, 2x2 బ్లౌజ్ కదా. హ్యాండ్స్ కట్ చేసుకునే విధానం ఈజీ ట్రిక్ చెప్తాను, నువ్వు డ్రా చేసి నేను చెప్తుంటాను. ఫస్ట్ మన కింద ఫోల్డింగ్ ఒకటి వదులుకోవాలి. చాలామంది ఇది వదలరు. తర్వాత 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టికి వదులుకోవాలి. అంటే లైనింగ్ వేస్తలేం కదా, హెమ్మింగ్ పట్టి ఉంటుంది కదా కంపల్సరీ. ఇలా హెమ్మింగ్ పట్టికి 1 ఇంచ్ వదులుకోవాలి. వదులుకొని మనకు కనబడే విధంగా, బ్యాక్ పార్ట్ కనబడే విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈజీగా చెప్తాను నేను ఈరోజు మీకు హ్యాండ్ కట్టింగ్ విధానము. ఇలాగా కింద చుట్టుకొలత పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని హైట్ ఎత్తు పెట్టాలి. ఇక్కడికి వచ్చింది కుట్టుకి హాఫ్ ఇంచ్ పెట్టినాక మళ్ళీ ఆమ్ డౌన్ అనేది ఇక్కడనే సెట్ చేసుకోండి. ఇలాగే మనకు తెలుస్తలేదు, ఇలా అవుతుంది అలా అవుతుంది అనేది పైకి ఈ చేతి మీదికి పోతుంది కదా, మనం మీది కట్ చేసినప్పుడు ఇక్కడ సైడ్కి ఇలా పెట్టిన తర్వాత మనకు చంకబట్ట పడుతుంది. చంకబట్ట అనేది మనం ముందే క్లారిటీగా క్లియర్గా ఇక్కడ ఒక పీస్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ పీస్ ఇక 4 పీసులు, ఈ 4 పీసులకు 4 పీసులు వచ్చేస్తాయి. ఇలాగా ఇది వచ్చింది కదా స్ట్రైట్గా సరిపోతుంది. మనకి ఇక్కడ 2 ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ 2 ఇంచులు ఇలాగ వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచి దీనిలాగా మనకు రావాలి అన్నప్పుడు సేమ్ దీనిలాగానే ఇలా ఏడుంది కుట్టు ఇడుకుంది. ఇక్కడికి ఒక మార్క్, కుట్టు ఎక్కడికి ఇక్కడికి, ఇక్కడ ఒక మార్క్. ఇది ఈజీ ట్రిక్. ఇంకా కుట్టు ఎక్కడికి ఇలాగా, అంటే దీనికంటే కొంచెం కుట్టుకు ఎక్కువ ఇలా డ్రా చేసుకోవాలి. కుట్టిన కాడికి ఇట్లా పెట్టుకున్నాం, ఖర్చుది పెట్టుకోలేము. అలా పెట్టుకొని మళ్ళీ ఇలాగే ముందు పెట్టుకోవాలి. ఇది లోతుంది కదా, లోతు పాయింట్ ఎక్కడుంది ముందు భాగం చూసుకో. దీన్ని మళ్ళీ కుట్టువి ఇలాగా. మనం ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటూ వచ్చి దీన్ని ఇలా లోతు తీసుకుంటూ ఇలా మళ్ళీ కలిపేసేయాలి. అంటే ఇక్కడ నుంచి మనం ఖర్చు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఉంచుకోవాలి కదా. అలాగా ఈజీగా మీరు ఇక్కడ నుంచి కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇట్లా లోతు పాయింట్ కూడా ఇలాగ లోతు పాయింట్ కూడా ఎక్కువ ఉంది కదా, కొంచెం తగ్గిద్దాం. ఫస్ట్ ఇది కట్ చేసినాక లోతు సెట్ చేసుకోవచ్చు. మనం పెట్టుకున్న కాన్సెప్ట్లో కూడా ఇది మళ్ళీ అక్కడికే వచ్చేస్తుంది. ఆమ్ డౌన్ ప్లస్ ఇది ఇగో ఇక్కడ 1 ఇంచు మళ్ళీ స్కేల్ తోటి ఇలా వచ్చి ఇగో ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి డౌన్ కావడం సేమ్ వచ్చేస్తుంది. ఇది ఆమ్ డౌన్ ఎక్కువ లేదు, అలాగే కరెక్ట్ ఉండాలి. ఎందుకంటే చేతి చిన్న ఉన్నప్పుడు ఆమ్ డౌన్ ఎక్కువ ఉండదు కాబట్టి. ఓకే, మీకు 3.5 ఇంచులు వచ్చిందచ్చు. 3.5 ఇంచు కరెక్ట్, 3.5 ఇంచు కట్ చేసి ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరి లోతు తీయడం కూడా చూపిస్తాను చూడండి. ఒక్కసారి తీసేసి ఈ అతుకులు అనేటివి స్ట్రేట్గా ఉన్న పీసులను స్ట్రేట్గా వేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ ఇలా స్ట్రేట్ ఉంచుకోవాలి, కానీ మీరు ఇది ఈ క్రాస్ పీస్ తెచ్చి వేయొద్దు అస్సలు. ఇలాగ ఓపెన్ చేసి 4 ముక్కలకు 4 ఈ స్ట్రేట్గా ఉన్న పీస్ని స్ట్రేట్గా అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత నీకు ఖర్చు ఎంత అవసరమో అంత ఉంచుకొని కట్ చేసేయాలి. ఇది అవసరం లేదు. ఇప్పుడు 2 పీసులు తీసేసి ఇంకా ఇలాగా షేప్ కరెక్ట్ వచ్చే విధంగా పెట్టుకొని ఇగో దీన్ని ఇలాగా సేమ్ ఇలా స్ట్రైట్ కట్ చేసేసుకో.